అంతా ఉన్నది స్టోరీ అంతా. సూపర్ 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 ఓన్లీ సినిమా సూపర్ సూపర్ మెంటల్ 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 అంటూనే అన్న. బన్నీ ఫ్యాన్ అంటే ఏం చెప్తామన్నా, ఇటు సినిమా ఇటు పుష్పతి చూడండి చూసేకి అఖిరావా ఇంటర్వెల్ సవాలు క్లైమాక్స్ కి సవాలు అస్సలు తగ్గేదే. మస్తు ఇచ్చేసాడు. నచ్చింది శ్రీవల్లి పుష్పరాజ్ పుష్ప అంటే ఫైర్ కాదు, గెటప్ వేసుకోవడానికి 5,000కి వచ్చేయింది. కానీ చేతికి ఉంగరాలు లేవు, లేదు ఇగ్గు లేదు. అవన్నీ నా గెటప్ లో మైనస్ పాయింట్స్ అయితే అవి. కానీ అభిమానం అంటే మనకి తెలీదుగా, మామూలుగా ఉండదు. మా కంపెనీలో ఎదవలు ఉన్నారు, వాళ్ళు మనకి శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మైనస్ అయ్యాయి. లేకపోతే పుష్ప ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పూనకాలు నా క్యారెక్టర్ అయితే రావడం జరిగింది. చాలా బాగుంది. పుష్ప 2 హిట్ బ్లాక్ బస్టర్ ఇవన్నీ మేము మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది. వాట్ అబౌట్ పుష్ప 3? I am not the director of the movie. I am not the hero of the movie. I am the only fan. ర్యాంపేజ్ అంటే నేను చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా. పుష్ప 3 అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటది. కానీ మీ అందరికి చెప్తున్నా, పుష్ప 3 ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, పుష్ప 2 అయితే మాత్రం మీ అవ్వ తగ్గేదే. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మామూలుగా లేదు. పిల్ల మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు. సెకండ్ హాఫ్ లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా మీడియా మిత్రులుగా నా కాన్సెప్ట్ అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇంటర్వెల్ తర్వాత వచ్చేది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, చాలా బాగుంటుంది. ఏడుస్తాడు, నా క్యారెక్టర్ని ఏడుస్తాడు. అంటే పుష్ప ఎందుకు ఏడుస్తాడు అనేది నా క్యారెక్టర్లోనే రివీల్ అవుద్ది. నా అంటే నేను పెద్ద ఏం ఇప్పుడు అందరికి పెద్ద డౌట్ ఏంటంటే, అంటే సినిమా చూస్తారు, ఆ గంధపు చెక్కలతో ఆ కాల్చిన శవం ఎవరిది? అది ఎవరిది అంటే ఫస్ట్ హాఫ్ లో మనకు చూపించలే. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ లో మనకు చూపించలే. సరే, ఫస్ట్ పుష్ప ది రేస్ అదంతా కూడా ఎర్రచందనం చుట్టూ తిరిగింది. ఇప్పుడు పుష్ప 2 ఇదంతా కూడా దేని చుట్టూ తిరిగింది? నల్ల చుట్టూ తిరిగిందా? నల్ల చంద్రం అంటే ఆగు, కానీ నేనేసే డైలాగ్ కూడా మీరే చెప్తే కాదు 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 పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో పుష్ప చెప్తాడు. మీ ఆడవాళ్ళు కూడా మమ్మల్ని ఎందుకంటే పుష్ప కాదు కాదు పుష్ప అంటే ఫ్లవర్ కాదు, అలాగే కాదు.
ఎట్లా అనిపించింది? సూపర్. కిసిక్ సాంగ్ బాగుందా, శ్రీవల్లి గారి సాంగ్ బాగుందా? అందరి సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? మూవీ చూడాలి, చూడకుండా అడగద్దు రివ్యూస్. చూసి ఎవరి రివ్యూ వాళ్ళది. పార్ట్ 3 కి ఎట్లాంటి హైప్ ఇచ్చారు సినిమా? హైప్ ఎలా ఇచ్చారు అంటే జగపతి బాబు గారు ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఎవరైనా కేమియో రోల్ ఎవరైనా ఉంది ఆ ట్రేజర్ అది ఏవి రివ్యూ చేయడం చూడాలి అంతే. అస్సలు తగ్గేదే లే అన్నట్టు. ఫైట్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? యాక్టింగ్ చంపేసాడు. యాక్టింగ్ ఫైట్ వచ్చాడు చిన్న మూవీ ఫైట్ చెప్పలేదు. సాంగ్స్ ఏం బాగుంది? శ్రీవల్లి బాగుందా, కిసిక్ శ్రీవల్లి కాదు కిష్కిస్ అన్ని మ్యూజిక్ ఎట్లా అనిపించింది? డిఎస్పీ గారు డిఎస్పీ కొత్త ర్యాంప్ డిఎస్పీ ర్యాంప్ జగపతి బాబు గారు కొత్త క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంది అంటే పార్ట్ 3 లోనే ఉంటుంది అన్న మూవీ మొత్తం 3 లోనే. జగపతి బాబు ఇప్పుడు వరకు అయితే ర్యాంప్ బ్లాస్ట్ అవుతుంది మొత్తం గూస్ బంప్స్ తోటి. అట్లా ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా. కలెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆన్సర్ ఎక్కువనే ఉంటుంది. సింపుల్ గా క్రాస్ అవుతాయి, రికార్డ్స్ పక్క బ్రేక్ అవుతాయి. గుద్ద వగలుందన్న, గుద్ద వగలుంది. అదే హైలైట్ అసలు. పూనకాలు వస్తాయి. సాంగ్స్ ఆటోమేటిక్ గా బాగుంటాయి అల్లు అర్జున్ గారు కాబట్టి. గుద్ద వగలుంది, ఇంత మీద ఏం చెప్పలేను బ్రో. నో కమెంట్స్. ఏ సాంగ్స్ బాగుంది బాగా? అన్ని అన్ఎక్స్పెక్టెడ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. టోటల్ గా సినిమా బాగుందా, వీళ్ళు చేసే అరాచకం బాగుందా? దీనికన్నా లోపల ఇంకా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు బైక్? 10కి 100. అన్న ఎంట్రీ అయితే ఖుషి అయిపోవాలా. అన్న వచ్చి విజిల్ ఇస్తే అన్న ఎంట్రీ ఇస్తే ఖుషి అయిపోవాలా. సినిమా బాస్ అంటారు, నా సినిమా గిల్లుంది. అరాచకం 100 కోట్లు కాదు 1000 కోట్లు.